మనకు మనులు మాణిక్యాలున్నా, మేడ మిద్దలున్నా, ఆస్తిపాస్తులున్నా దేవుని వాక్యము మనకు లేకపోతే మనం బ్రతకలేం. కనుక అలాంటి వాక్యాన్ని మనము సాత్వికముతో అంగీకరిస్తే మన జీవితాలకే మేలు. చదువుదామా? కీర్తన గ్రంథము 8వ అధ్యాయం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనాన్ని మాత్రమే చదువుదాం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా మనం చదువుదాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడివక మా కృప చూపుతున్న తండ్రి పొందనాలు. యేసు ప్రభువా, ఆటల ద్వారా నేను మహిమపరుచుకుంటూ వచ్చినాము. తిరిగి వాక్యం దగ్గరికి వస్తున్నాం. వాక్యమైన దేవుడా మాతో మాట్లాడండి. ఈ దాసుని యొక్క కంఠాన్ని మీరే తెరవండి, ముట్టండి, బాగుంచండి, బోరుగా వాడుకోండి. చేరువచ్చిన నీ ప్రజలందరికీ ఏ మాటలైతే అవసరమైనవో వాటిని నీ గ్రంథం నుంచి బయలుపరచండి. వినగల చెవులు, గ్రహించగలదేమో వీరికి అనుగ్రహించుకుంటుందండి. ఆ శక్తితో నేను సేవించే వారిగా ఉండి కొరకే సిద్ధపరచండి. ప్రభా, నిజమే దేవా, నీ మందిరాన్ని ప్రేమించినప్పుడు మేము వర్ధిల్లుతాం. నీ మందిరానికి దేవా సమర్పించుకున్నప్పుడు మేము వర్ధిల్లుతాం. లేకపోతే నీ మందిరం మీద ప్రేమ లేకపోతే మా జీవితంలో ఏ మాత్రం కూడా వర్ధిల్లలేదు. ఏ వాక్యం వింటూ ఉన్నాము కానీ దాని ప్రకారం నడవలేని ప్రజలుగా ఉంటున్నారు. అట్లా కాకుండా వాక్యం వినాలి, వాటి చొప్పున నడుచుకోవాలి. అప్పుడే మా జీవితాల్లో దేవా మరి మేలైన అనుభవాలు మేము చూస్తాం. ఆ విధముగా నీ బిడ్డలు ఉండడి కొరకాయ సిద్ధపరచండి. నీ దాసుని అభిషేకించుకుంటారండి. మీరు మాత్రమే మాట్లాడండి. ఆరాధించు కొరకై ఏ మాటలైతే అవసరమే ఉన్నవో వాటిని దేవ మాకు అనుగ్రహించుకుంటూ రండి. కృప తోడుగా ఉంచండి. మైకు, శబ్దంత్రాలు, పవరు, లైవ్ అన్నీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. దుష్టుని దూరంగా ఉంచండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇది కూడా దావీదు రాసిన కీర్తనే. దావీదు అంటే తెలియని వాళ్ళం ఇక్కడ ఎవరము లేము. అంటే ఆయన చూడలేదు కానీ ఆయన చరిత్ర విన్నాం. దావీదు యొక్క చరిత్ర మనము విన్నాం. దావీదు కూడా మనలాంటి మనుషుడే, కానీ దేవుని చిత్తానుసారంగా నడిచిన వ్యక్తి. అంటే దేవుని ఇష్టానుసారంగా నడిచిన వ్యక్తి. ఇంకో మాటలు చెప్పాలంటే దేవునికి ఏది ఇష్టమో అలాగే నడుచుకుంటూ వచ్చాడు. దేవునికి ఇష్టం లేని పని ఏదియో అతడు చేయలేదు. అందుకే భౌతిక సంబంధమైన దావీదు పరలోక సంబంధమైన యేసుప్రభువారు లేక తండ్రికి లేక దేవునికి ఆత్మ సంబంధమైన దావీదు మనకు కూడా ఆ విధంగా కనపడుతుంది. అంటే దేవుని ఉద్దేశాలేవో దావీదు ఉద్దేశాలు కూడా అవే చేశాడు. అంటే దేవుడు ఏదైతే తలంచేవాడో దావీదు కూడా అదే చేసేవాడు. అది దేవునికి చాలా ఇష్టమైన కార్యం. దేవుడు ఉద్దేశించిన సంగతులు ఎవరైతే చేస్తారో అది దేవునికి చాలా ఇష్టమైన కార్యం. చూడండి, ఆది కాండంలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆది కాండము
ఎన్నో అధ్యాయం అంటే 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగిన. అప్పుడు ఆదాము సమస్త పశువులకును పక్షుల సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. ఇక్కడ ఆదాము ఏ పేరు పెట్టెనో ఏం చేయాలంటే ఇక్కడ చూచుటకు అతని యొద్దకు సమస్త భూజంతువులని అన్నిటినీ రప్పించాడు దేవుడు కలిగేసిన పక్షులు, భూజంతువులు, క్రిమి కీటకాలు అంటే జీవం గల ప్రతి ఆ జీవిని కూడా ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడంట. చూడాలి అసలు ఆదాము ఏం పేరు పెడతాడు. అయితే వాస్తవానికి చూస్తే దేవుడు ఏ పేరైతే వాటికి పెట్టాలనుకున్నాడో ఆదాము కూడా ఆ పేర్లే వాటికి పెడుతూ వచ్చాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాడు ఎవరైనా? ఆదాము. అలాగే దావీదు కూడా అంతే, దేవునికి ఏది ఇష్టమో అదే చేశాడు. కనుక అలాంటి దావీదు భక్తుడు దేవుని యొక్క ప్రభావము గురించి ఈ 8వ అధ్యాయం 1వ వచనంలో రాశాడు. ఆకాశములలో నీ మహిమ ఆకాశమందుంది సరే, భూమి యందు నీ నామము ఎంత ప్రభావం గలదంటాడు. కొలత లేదు, ఎంత ప్రభావం గలది. ఇక్కడ ఎంత ప్రభావం గలది అని ఒక ప్రశ్నగా ఉన్నాడు. ఇక్కడ నీ నామం ఎంత ప్రభావం గలది. నామం అంటే పేరు. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో పుట్టినది మొదలుకొని కుంటివాడనే ఒక మనుషుడు అక్కడ ఉన్నాడు. కొందరు మనుషులు ప్రతిదినము కూడా దేవాలయము ద్వారం దగ్గర వాడిని విడిచిపెట్టి వస్తారు. దేని కొరకంటే వాడు భిక్షం అడుక్కుంటాడు. భిక్షగాడు కనుక దేవాలయం వెలుపలే ఉండి ఏం చేస్తాడు? భిక్షం అడుక్కుంటాడు. కారణం ఏంటంటే కష్టపడలేడు, 2 కాళ్ళును కుంటివి, నడవలేడు. అలాంటి వ్యక్తి అక్కడ పడుంటే అక్కడ మరి పేతురు, యోహానులు ఏం చేస్తున్నారంట? ప్రార్థనా కాలమున దేవాలయానికి వెళుతున్నారు. అది కొంచెం ఎత్తైన ప్రదేశాలు, కొండ ప్రాంతం. అది ఎక్కి వెళ్ళుచుండగా పైకి వెళుతున్నారు, కొండ ఎక్కుతున్నారు. దేవాలయం పేరు శృంగారం. అయితే వాడు చూచాడు ఎవరిని? పేతురు, యోహానులు కూడా చూసి, ఆయనకు అలవాటే కదా భిక్షం అడిగినాడు. అయితే పేతురు, యోహానులు అన్నారు, నువ్వు కోరుకున్నట్టుగా మా దగ్గర వెండి కానీ బంగారాలు కానీ అలాంటి ఏం లోక సంబంధమైన మనీ కరెన్సీ మా దగ్గర లేదు, ఏదీ లేదు, కానీ మాకు ఒకటి కలిగింది అదే నీకు ఇస్తామన్నాడు. వెంటనే వాడు ఏం చేయాలా? ఆ దినాల్లో వెండి కానీ బంగారం కానీ ఇవ్వాలా, నాణ్యాలు, బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు ఇవ్వాలా. ఇంకా ఏమీ లేకుండా ఇంకేమిస్తారు వీళ్ళు? వాడు కూడా ఎంత విశ్వాసం చూడండి, నమ్మాడయ్యా నువ్వేది ఇచ్చినా మేము తీసుకుంటాను. ఏదో కలిగిందన్నావు కదా, నువ్వేది ఇచ్చినా ఏం చేస్తాం? మేము తీసుకుంటాం. అయితే వాళ్ళు ఏం చేశారంటే చేయి పట్టుకున్నారు. నజరేయుడైన యేసు నామమున లేచి నడువు అని చెప్పగానే వాడు దిగ్గున లేచి ఏం చేశాడు? నడుచుచు గంతులు వేయచ్చు దేవుని ఆలయంలోకి వెళ్ళి ఏం చేశాడని వారితో కలిసి దేవుని ఆరాధించాడు. ఎందుకు మాట చెప్తున్నానంటే యేసు నామము చెప్పగానే కుంటివానికి 2 కాళ్ళు వచ్చేసాయి. అది ఆయనలో ఉన్న ప్రభావం. అర్థమైందండి? భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం, ఆయన పేరు ఎంత ప్రభావం గలదో చూడండి. పేరు చెప్తే చాలు కుంటివానికి ఏమొచ్చాయి? కాళ్ళు వచ్చేసాయి. నిజంగా ఆయన పేరు, ఆయన యొక్క పేరులోనే గొప్ప ప్రభావం ఉంది. ఆయన పేరులోనే గొప్ప ప్రభావం ఉంది. మనం చూస్తాము కదా, ఈ ప్రభావం గల దేవుడు చూడండి. ఆ దినాల్లో మనం ఒక ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర మనం చూస్తే వారు అలాంటి ప్రభావాన్ని పోగొట్టుకుంటూ వచ్చారు. వాళ్ళు దేవుని యొక్క ప్రభావాన్ని పోగొట్టుకుంటూ వచ్చారు. చదువుదామా? సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం. చాలా పర్యాయాలు
మనము చదువుకున్న మాటలు ఇవన్నీ కూడా మరొకసారి ధ్యానం చేద్దాం. 21వ వచనం, దేవుని మందసము పట్టబడినదన్న సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోద్ అని పేరు పెట్టాను. ప్రభావం వెళ్ళిపోతే ఎవరు వచ్చారు అక్కడికి? ఈకాబోద్ వచ్చాడు. ఈకాబోద్ అంటే ప్రభావం వెళ్ళిపోయిందని అర్థం. ప్రభావం వెళ్ళిపోయింది. ప్రభావం పోతే ఈకాబోద్ వచ్చాడు. పోనీ ఈకాబోద్ ద్వారా ఏదైనా క్షేమం ఉందా? క్షేమం లేదు, మరణాలు ఉన్నాయి అక్కడ. ప్రభావం వెళ్ళిపోయిన చోట ఏం కనిపిస్తుంది? మరణం కనిపిస్తుంది. చాలా భయంకరమైన మరణాలు ఉన్నాయి. ఎలాంటి మరణం అంటే ఫిలిష్తీయులకును ఇశ్రాయేలీలకు యుద్ధ భూమిలో ఉన్నారు. ఇశ్రాయేలీలు ఎబెనేజరులో ఉంటే ఫిలిష్తీయులు అఫెకులో ఉన్నారు. ఎబెనేజర్ అనగా సహాయపు రాయి. నిజంగా సహాయం చేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారే కానీ సహాయం పొందని వారిగా వాళ్ళు ఉన్నారు. సహాయం చేసే రాతి దగ్గర వాళ్ళు ఉన్నారు కానీ ఆ సహాయం చేసే ఆ పరిస్థితులలో వారు లేరు. అలాంటి పరిస్థితులలో ఆఫెకులో ఉన్న ఫిలిష్తీయులు వారు ఇశ్రాయేలు మీదకి వచ్చి 4,000 మందిని చంపేశారు. 4,000 పీపుల్స్, 4,000 మంది చచ్చిపోయారు. 4,000 మంది చనిపోయారు. చనిపోయినప్పుడు వారు అనుకున్నారు, ఇదేంటి, మన ఎబెనేజర్లోనే ఉన్నాము కదా, ఎబెనేజర్ అనగా సహాయం చేస్తాడు కదా, దేవుడు ఎందుకు సహాయం చేయలేకపోయినాడు అని చెప్పి వారు ఏమి చేశారంటే షిలోహులో ఉన్న దేవుని మందసాన్ని తీసుకుని ఏం చేశారు? యుద్ధ భూమిలోకి తీసుకొచ్చేసారు. మందిరంలో ఉండవలసిన మందసము ఎవరి దగ్గర పెట్టుకున్నారు? ఇప్పుడు వారి దగ్గర పెట్టుకున్నారు. ఏమండి, ఏమి ప్రయోజనము? దేవుడు వారితో లేకుండా మందసం తెచ్చుకుంటే ఏమి ప్రయోజనం వాళ్ళకి? అంటే ఆ దినాల్లో మందసమే దేవుడు. ఎందుకంటే మందసము పట్టుకున్న వాళ్ళు చనిపోయారు. యాజకులు మాత్రమే, లేవీలైన యాజకులు మాత్రమే దాన్ని ఏం చేయాలా? మోయాలా. ఉజ్జా మరణించాడు, మందసం పడిపోతుందని పట్టుకుంటే ఏం చేశాడు దేవుడు? అక్కడ ఉజ్జని అకస్మాత్తుగా చంపేశాడు. ఎందుకంటే అతడు యోగ్యుడు కాడు. అంటే మందసము అంత పవర్ఫుల్ అన్నమాట, అంత శక్తి ఉంది మందసములో. అయితే ఆ మందసములో మరి దేవుడు రాసిచ్చిన పదాజ్ఞలు ఉన్నాయి. అహరోను యొక్క కర్ర, చిగిరించిన కర్ర ఉంది. అంతేకాదు ఇశ్రాయేలు ప్రజలు తిన్న మన్నా కూడా దానిలో ఉంది. 3 ఉన్నాయి. దేవుడు రాసిన పలకలు, పదాజ్ఞలు. 2 అహరోను యొక్క చిగిరించిన కర్ర, ఎండిపోయిన కర్ర కాదది. 3వది ఇశ్రాయేలు ప్రజలు తిన్న ఆహారము దానిలో ఉంది. కనుక అలాంటి ప్రభావం గల మందసము షిలోహులో ఉన్నప్పుడు, అది కానాను దేశంలో షిలోహు ఉంది. అలాంటి మందసాన్ని వీళ్ళు ఏం చేశారంటే యుద్ధ భూమిలో తీసుకొచ్చారు. మందసం ఎప్పుడైతే యుద్ధ భూమిలోకి వచ్చిందో ఫిలిష్తీయులకు భయం వేసింది. అయ్యో, ఈ మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుంచి మనలను ఎవరు విడిపిస్తారు? భయపడిపోతున్నారు. చూడండి 7వ వచనం, 8వ వచనం, 1 సమూయేలు గ్రంథము 4:7-8 జడిసి దేవుడు దండులోనికి వచ్చిననుకొని అయ్యో మనకు శ్రమ, ఎంతకు మునుపు వారిలాగూ సంభ్రమింపలేదు. అయ్యయ్యో, మహాశూరుడగు ఈ దేవుని చేతులు మనల్ని ఎవడు విడిపించగలరు? అరణ్యమంది అనేకమైన తెగుల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. వారికి అర్థమైపోయింది, అయ్యో ఆయన మహాశూరుడు. అలాంటి దేవుని యుద్ధంలోనే తీసుకొచ్చారు, ఎవరు విడిపిస్తారు? వాళ్ళు భయపడుతున్నారు, జడిశారు, జంకారు. ఏం చేశారు? జంకారు, భయపడ్డారు. భయపడి అయ్యయ్యో ఆయన మహాశూరుడు, ఎవరు విడిపిస్తారు అలాంటి దేవుని చేతిలో నుంచి? ఐగుప్తీయులను తెగులు చేత చంపేశాడు. ఆయన తెగులు తెప్పించి ఏం చేశాడు? ఐగుప్తీయులను చంపేశాడు. ఎవరు విడిపిస్తారని భయపడుతూ వచ్చారు. ఎవరు వాళ్ళు? ఫిలిష్తీయులు. వాళ్ళు భయపడితే వీళ్ళకి ధైర్యం వచ్చేసింది. ఎవరికి? ఇశ్రాయేలీలకి. అయితే యుద్ధము గనక భయపడినా జడిసినా వెనుదిరగకూడదు గనక చావో రే వాళ్ళు తేల్చేసుకోవాలా, చేస్తారు. ఆయనకి ధైర్యం తెచ్చుకొని వారు యుద్ధం చేస్తూ వచ్చారు. యుద్ధం చేస్తూ వచ్చినప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు, మందసం అక్కడనే ఉంది, యుద్ధ భూమిలోనే మందసం ఉంది.
అలాంటి పరిస్థితులలో 30,000 మంది చచ్చిపోయారంట. 30,000 పీపుల్స్, 30,000 మంది చచ్చిపోయారు. ఎవరు వాళ్ళు? దేవుడు వారిని కాపాడలేకపోయాడు. శక్తి లేదా? అని శక్తి గల దేవుడు, యుద్ధశూరుడు, ఏదైనా చేయగలడు. నక్షత్రాలతో యుద్ధం చేస్తాడు, వడగండ్లతో కురిపించి యుద్ధం చేస్తాడు, ఏదైనా చేయగలడు. ఆయన గుర్రాలతో, అగ్ని రథాలతో, అగ్ని గుర్రాలతో యుద్ధం చేస్తాడు. కానీ ఆయన శక్తి లేదా? శక్తి గలవాడే. కానీ ఆయన ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు. ఇశ్రాయేలీల యొక్క ప్రజల యొక్క అవిధేయత, ఇశ్రాయేలు ప్రజల యొక్క తిరుగుబాటు, వారు దేవునికి దోషులుగా ఉండిన కారణాన దేవుడు వారిని విడిచిపెట్టాడు. వారికి విజయాన్ని ఇవ్వడంలే. 30,000 మంది చచ్చిపోయారు. ఏమనుకుంటారు బహుశా వాళ్ళు? మందసం లేనప్పుడు ఎంతమంది చనిపోయారు? మందసము యుద్ధంలో భూమిలోకి రాకముందు ఎంతమంది చనిపోయారు? 4,000 మంది. మందసము దగ్గర ఎంతమంది చనిపోయారు? వాళ్ళు ఏమనుకుంటారు బహుశా? ఇదేమిరా, మందసం లేనప్పుడే తక్కువ మంది చనిపోయారు, 4,000 మంది చనిపోయారు, ఇప్పుడు మందసం వచ్చింది, దేవుడు ఉండగానే 30,000 మంది కూలిపోవడమా? ఎంత భయంకరమైన సందర్భమో చూడండి. ఇశ్రాయేలు ప్రజల్లో ధైర్యం లేదు. ఇక వాటిమి పాలైపోయారు. దేవుడు మౌనంగా ఉన్నాడు. అంతేకాదు, దేవుడు ఫిలిష్తీయులతో వెళ్ళిపోయాడు. మీకు అర్థమైందా? దేవుడు ఏం చేశాడంట? ఇశ్రాయేలు ప్రజలలో ఉండవలసిన దేవుడు, ప్రభావము, ఆయన పేరులోనే ప్రభావం చూపిన దేవుడు ఇశ్రాయేలు దేశంలో లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫిలిష్తీయులతో వెళ్ళిపోయాడట. ఫిలిష్తీయులు తీసుకుపోయారు, దేవుని పట్టుకుపోయారు. వాళ్ళు దేవుని ఏం చేశారు? వాళ్ళు ఫిలిష్తీయులు మందసాన్ని పట్టుకుపోతూ వచ్చారు. ఈ సందర్భం తెలిసింది యాజకునికి, వారి కుటుంబానికి. అప్పటికే ఏలి కుమారులు ఇద్దరు కూడా చనిపోయారు. ఆ యాజకుడు చనిపోయాడు. అయ్యో, మందసము పట్టబడ్డదన్న విషయం తెలిసింది. ఫిలిష్తీయులు పట్టిపోయారు, దేవుడు వెళ్ళిపోయాడు ఫిలిష్తీయులతో అన్న విషయం తెలిసింది. తెలిసి ఏమయ్యాడంట? ఆయన కూడా బాహు స్థూలగాయడంటే చాలా ఈ పొట్టగట్ట ఉన్నవాడు, బరువైన మనిషి. ఏం చేశాడంట? ఆ పీట మీద పడిపోయి మెడ విరిగి చనిపోయాడు. స్పాట్లో చనిపోయాడు. సరే, మిగిలింది కోడలు. ఆమె కూడా అప్పటికి గర్భిణీగా ఉంది, ప్రసవిస్తూ ఉంది. ఆమె ఫినెహాసు భార్య. ఏలీకి 2 కుమారులను, ఒప్ని, ఫినెహాసులు. మోకాళ్ళ మీద కృంగి వాళ్ళు చెప్తున్నారమ్మా, నువ్వు ప్రసవిస్తున్నావు, నీకు బిడ్డ పుడుతున్నాడు, కుమారుని కన్నావు అని చెప్తే మాట్లాడలేకపోయిందంట. చాలాసేపు ఈ మందసం గురించి మాట్లాడలేకపోయింది. ఆ తర్వాత నోరు తెరిచి ఏమందంటే, మందసము పట్టబడిన సంగతి, మీ మామ చనిపోయాడు. ఎవరు? మీ మామ చనిపోయాడు, నీ భర్త చనిపోయాడు. ఈ సంగతి తెలుసుకుంది. అప్పుడు ఆమె ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయని చెప్పింది. తన బిడ్డకు యెకాబోద్ అని పేరు పెట్టింది. అంటే ప్రభావం వెళ్ళిపోతే మరణం ఉంటుంది. ప్రభావం లేని చోట ఏముంటుంది? మరణాలే. ప్రభావం గల దేవుడు వెళ్ళిపోయాడు. మరి ఎలా? మరి ప్రభావం లేని భూమి అంతటా ఆయన నామం ఎంత ప్రభావం గలది. ఆయన ప్రభావాన్ని భూమి మీద తీసుకొస్తే ఆయన ప్రభావాన్ని పొందుకోలేని స్థితిలో మనుషుడు ఉంటూ ఉన్నాడు. ప్రభావం లేదు, ప్రభావానికి దూరం అయిపోయాడు. అందుకే మానవుడు ఎలాంటి పరిస్థితికి వచ్చేసాడు? దేవుడు దగ్గరున్నా కానీ ఏం చేయలేకపోయాడు? జీవించలేకపోయాడు, చనిపోయాడు. 30,000 మంది కూలిపోయారు. దేవుడు అక్కడ ఉన్నా కానీ వారు బ్రతకలేకపోయారు. 34,000 మంది మొత్తం టోటల్గా హతమైపోయారు. దేవుడు అక్కడ ఉన్నా కానీ ఆ కుటుంబము, ఏలీ కుటుంబము, ఆ యెకాబోదు మినహా ఎవరు కూడా బ్రతకలేకపోతూ వచ్చారు. కారణం ఏంటంటే దేవుడు వారిని విడిచిపెట్టాడు. ప్రభావం వెళ్ళిపోయి, ప్రభావం లేని చోట మరణం ఉంది. ప్రభావం లేని చోట మరణం ఉంది. ఈ మరణము నుంచి విడిపించబడాలి, మరణం నుంచి తప్పించబడాలి. అందుకే చూడండి,
యేసుక్రీస్తు ప్రభువు వారు మరలా ఎంత ప్రేమించాడంటే భూమి మీదకి ఎలా ప్రభావాన్ని తీసుకొచ్చాడు కొన్ని విషయాలు మనం చూస్తాం. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఫిలిష్తీయులతో వెళ్ళిపోయిన దేవుడు ప్రభావం లేకుండా పోయింది. అక్కడ ఏకాబోధ వచ్చాడు. ఏకాబోధ అంటే మరణమే. మరణాలు అక్కడ ఉన్నాయి. 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దోతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావాలతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం. దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే చూడండి, 10వ వచనంలో ఎవని నిమిత్తమో సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నావో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడి వారికిని అందరికీ ఒక్కటే మూలం. దేవుడు ఎంత ప్రేమించాడంటే ప్రభావం లేని చోట మరణం ఉంది. ప్రభావం వెళ్ళిపోయింది. భూమి మీద ప్రభావం ఉంది కనుకనే యేసు ప్రభు పేరు చెప్పగానే ఏమైందండి? కుంటివానికి కాళ్ళు వచ్చాయి. అంతేకాదు ఆయన మాట్లాడితే చాలు చనిపోయిన వారు కూడా లేపబడుతూ వచ్చారు. ఆయన స్వరములో ప్రభావం ఉంది. చదవండి, కీర్తన గ్రంథము 29వ అధ్యాయం 4వ వచనం. త్వరగా కీర్తన గ్రంథము 29వ అధ్యాయం 4వ వచనం. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. ఆయన వాయిస్, ఆయన స్వరము ప్రభావము గలది. చిన్నవాడా, నాయన యొక్క విధవరాలి యొక్క నాయన పట్టణంలో విధవరాలి కుమారుడు పాడి మీద తీసుకుపోతుంటే ఈయన వెళ్ళి ఏమన్నాడు? చిన్నవాడా లే అన్నాడు. చచ్చిపోయిన లేపమన్నాడు. మాట్లాడినాడు, లేచిపోయాడు. ఆయన స్వరములో ప్రభావం ఉంది. 4 దినాలైంది సమాధి చేయబడి లాజరు బేతనీయ గ్రామంలో. లాజరు బయటికి రా. ఆయన స్వరంలో ప్రభావం ఉంది. అయ్యో, శిష్యులందరూ ఏం చేస్తున్నారు? ఆ యొక్క సముద్రంలో లేక ధోని ఎక్కి వారు ఏం చేస్తున్నారండి? ప్రయాణం చేస్తుంటే సముద్రం అలల చేత, ధోని అలల చేత కొట్టబడినదే. పెద్ద గాలి తుఫాన్లో ప్రయాణం చేస్తుంటే బోధకుడా నశించిపోతున్నామని చెప్తూ వచ్చారు. ఆయన లేచాడు. ఓ సముద్రమా నిమ్మలించు, గాలి ఆగు గద్దించాడు. ఆయన గద్దించగా ఆ తుఫానును దాని తరంగములు ఏమైపోయినాయి? అణిగిపోయి. ఆయన స్వరంలో ప్రభావం ఉంది. ఆయన మాట్లాడితే చాలు ప్రభావము. అర్థమైందండి? ఆయన మాట్లాడితే చాలు, ఆయన మాటలో ప్రభావము, ఆయన పేరులో ప్రభావము. రండి చూడండి, ఇంతకుముందు చాలా సార్లు 2-3 సార్లు చెప్పినాను ఈ మాటలు మీకు. రండి, కీర్తన 93:1 చదవండి. కీర్తన 93:1, సామ్ చాప్టర్ 93:1. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించున్నాడు. ఆయన వస్త్రములో ప్రభావం ఉంది. ఎవరి వస్త్రాల్లో? యేసుప్రభు వస్త్రాల్లో. చూడండి, 12 ఏళ్ల నుంచి రక్తస్రావం గల స్త్రీ గుర్తొస్తుంది. వస్త్రం అంటే ఎన్నో తిప్పలు పడ్డది. తన దగ్గర 1000 మంతా ఖర్చు పెట్టేసింది. ఇంక ఏమీ లేవు. అలాంటి పరిస్థితులలో ఎవరో ప్రభు అంట, యేసు ప్రభు అంట అలా వెళ్తున్నాడంట. సరే, ఆయన వస్త్రం నేను ముట్టుకోవాలి ఆశ కలిగింది. వెళ్ళింది, వెనుకాడిగా పోయింది. ఆయన వస్త్రం పట్టుకుంది. ఆయన వస్త్రం పట్టుకుంటే ప్రభు ఏమన్నాడు? ఆమె రహస్యంగా వచ్చి పట్టుకుంది. ఎందుకంటే రక్తస్రావం గల స్త్రీలు సమాజంలోకి రాకూడదు. అది ఇశ్రాయేలు యొక్క నిబంధన, లేక వాళ్ళు కట్టడ. వస్తే వాళ్ళని ఏం చేయాలా? చావగొడతారు. వాళ్ళు ఎవరినైనా ముట్టుకుంటే అపవిత్రం, వాళ్ళు పడుకున్న మంచం అపవిత్రం. కనుక ఆమె ఏం చేసింది? వెనుకాటుగా చాటు చోటున జన గుంపులోకి వచ్చి ఆయన వస్త్రం పట్టేసుకుంది. రహస్యంగా వస్తే ఈయనేం చేశాడు? రహస్యాన్ని బట్టబయలు చేశాడు. ఏమన్నాడు? నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది, ఎవరో నన్ను పట్టుకున్నారు. అక్కడికి శిష్యులు వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా జనమందరికి క్రీస్తు నీ మీద పడుతుంటే నువ్వు అలా అంటావేంటి? చాలామంది పడుతున్నారు. కాదు, నన్ను ఎవరో నా వస్త్రాన్ని పట్టుకున్నారు. నా ప్రభావము ఆమె నిలబెట్టడు కొరకు, ఆమె సాక్ష్యాన్ని అక్కడ ఇచ్చుడు కొరకాయ ఆయన చెప్తూ వచ్చాడు, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. అంటే ఆయన వస్త్రంలో ప్రభావం ఉంది.
మీకు అర్థమైందండి? రాజైన యెషయా గ్రంథం 6:1 రాజైన ఉజ్జియా మరణించిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండిపోయాయి. దేవుని ఆలయంలో ఏమున్నాయంట? ఆయన చొక్కా అంచులు ఉన్నాయి. దేవుని ఆలయం గురించి మీకు తెలియకంతే. చాలా బాగా చెప్పాడు అన్నగారు మొన్న, కానీ ఏం బాగా చెప్పినాడు కానీ దాని ప్రకారం మీరు నడుస్తున్నారా? ఎంత బాగా చెప్పినాడు దేవుని మందిరాన్ని ప్రేమించాలని, ఎంత స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. గత ఆదివారము చాలా బాగా చెప్పేశాడు. ఏంటి సంతోషించి బొరకలు ఊపుకోవడం కాదు, దాని ప్రకారం నేను నడుస్తున్నానా లేదా? మీకు అర్థమైందండి? చక్కటి ఉదాహరణలు, ఆ కథలు ఎన్ని చెప్పాడు కదా. వాక్యం ఏం చెప్పాడు అది చెప్పాలా? ఆ వాక్యం తగినట్టు నేను బ్రతుకుతున్నానా? దేవుని మందిరాన్ని ప్రేమించగలుగుతున్నానా? ఈ రోజు నువ్వు వర్ధిల్ల లేకపోవడం కారణం అదే. దేవుని మందిరములో ఆయన చొక్కాయి అంచులున్నాయి. ఒక ఆదివారము దేవుని మందిరాన్ని నువ్వు మానేసినావంటే ఆయన యొక్క ప్రభావం నీలో లేదు. ప్రభావం లేని చోట ఏం కనబడుతుంది? మరణం కనబడుతుంది. మీకు అర్థమైందా? అందుకే దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా మనము దూరం కాకూడదు. దేవుని ఆలయంలో ఉండాలి. ఆయన చొక్కాయి అంచు ఎక్కడున్నాయి? దేవుని ఆలయంలో ఉన్నాయి. ఆయన చొక్కాయిలో లేక ఆయన వస్త్రాల్లో ఏముందంట? ప్రభావం ఉంది. చూడండి, మార్కు సువార్త ప్రభావము, ఆయన చొక్కాయి ప్రభావం గురించి ఇంకా క్లారిటీ ఇస్తాను మీకు. మార్కు సువార్త ఎక్కడంటే ఆయన వస్త్రము ముట్టుకొని మన బ్రతిమలారు. మార్కు చూపిస్తాను, ఆగండి, వెయిట్ చేయండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 53, 54, 55 వచనాలు చూడండి, లేక 56 వరకు చదవండి. అందరూ చదువుదాం కలిసి. వారు అవతలకి వెళ్ళి గెన్నెసరెతు దగ్గర ఒడ్డునకు వచ్చి దరి పట్టిరి. వారు దోణి దగ్గరని జనులు ఆయన గుర్తుపెట్టి ఆ ప్రదేశమందరూ పరిగెత్తును పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకుని వచ్చటకు మొదలుపెట్టారు. గ్రామములలోనూ పట్టణములలోనూ పల్లెటూరులోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించిన అక్కడ జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయన వేడుకునిచుంది. ఆయన ముట్టిన వారందరూ ఎంత జనం వచ్చేవారంట. దేనికోసము? గ్రామాల నుంచి వచ్చేవారు, పల్లెల నుంచి వచ్చేవారు, సంత వీధుల్లో అక్కడక్కడ మంచాల మీద మోసుకొచ్చేసారంట. మంచాల మీద ఎవరు ఉంటారండి? పక్షవాయు గల లేవలేని మనుషులు ఉంటారు, నడవలేని మనుషులు. మంచాలతో మోసుకొచ్చేవారంట. దేనికోసం? అయ్యా మాకేమొద్దు, నీ వస్త్రం మాత్రం ఆ మంచం మీద వచ్చినాడు, ఆ మంచం మీద మోసుకొస్తే ఆయన దగ్గర పెట్టినప్పుడు ఆ చేసేసి ఆయన వస్త్రం పట్టుకునేవాడంట. వాడు ఏం చేసేవాడు? మంచం మీద లేచి నడిచేసేవాడు, స్వస్థత వచ్చేసేది. ఆయన వస్త్రములో ప్రభావము, ఆయన వస్త్రములో ప్రభావం ఉంది, ఆయన పేరులో ప్రభావం ఉంది, ఆయన స్వరములో ప్రభావం ఉంది, ఆయన వస్త్రములో ప్రభావం ఉంది. చూద్దామా? మరి మనం చదువుని ఈ భాగములో 4వదిగా మనం చూస్తే కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం చదవనమాట. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వాని కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఇక్కడ మానవుని గురించి రాస్తూ, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటోడు, నువ్వు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏపాటివాడు. కానీ ఇక్కడ అంటాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువనిగా నువ్వు చేసి ఉన్నావు. ఆ మహిమా ప్రభావముల కిరీటాన్ని ఎక్కడ తీసుకొచ్చాడంట? ఆ మానవునికి ఏం చేశాడంట? ధరింపజేశాడంట. మొదటిగా యేసుప్రభు ధరించాడు. మహిమా ప్రభావం గలవానిగా మనం ఆయనను చూచుతున్నామని ఎబ్రీ పత్రికలో మనం చదువుతున్నాం 1వ అధ్యాయంలో 9వ వచనంలో. మహిమా ప్రభావం గల
వానిగా 2:9 హెబ్రీ 2:9లో మనం చూసాం. మహిమా ప్రభ చదవండి, ఆ మాట మరలా చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడ్డాడు. అక్కడ ఆగండి. దేవుడు ఆయన దూతల కంటే ఎక్కువ. ఆయన గురించి యెషయా రాశాడు, ఏమన్నాడు? మహాగణుడును మహోన్నతుడును నిత్య నివాసి అయిన మహాగణుడైన, అందరికంటే ఘనత కలిగిన దేవుడైన అలాంటి గణుడు దూతల కంటే కొంచెము తక్కువవానిగా చేయబడ్డాడు. అంటే ఆయన కూడా ఎలా వచ్చాడు? మనిషి వలే వచ్చాడు. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ఎందుకు ఆయన దూతల కంటే తక్కువవాడిగా చేయబడ్డాడు అంటే, పైన మనం చదివాం. ఏం చదువునాము? దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు. ప్రతి మనుషుడు, అర్థమైందా? ఒక మనుషుడే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కొరకు ఆయన మరణం పొందడానికి వచ్చినాడంట. అందుకే దూతల కంటే తక్కువవాడిగా చేయబడి మానవ స్వరూపము ధరించి భూమి మీదకి ఆయన వచ్చాడు. ఎంత ప్రేమ గలవాడో చూడండి. ఆయన దేవుడై ఉండి తక్కువవాడిగా చేయబడి ఆ మహిమ ప్రభావ కిరీటముతో ఆయన భూమి మీదకి వచ్చాడు. మరలా మహిమను భూమి మీద తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి ఏమైపోయింది? ప్రభావం వెళ్ళిపోయింది. ఫిలిస్తీన్లతో వెళ్ళిపోయింది. దేవుడే వెళ్ళిపోయాడు. ఇక్కడ వీళ్ళకి ఏమున్నాయి? మరణాలు, రోదన, ఏడ్పు, నెమ్మది లేదు. నశించెడి ప్రజలుగా వాళ్ళు ఉన్నారు. దాదాపుగా 20 ఏళ్ళు ఏడ్చారంట వాళ్ళు. ఒక లైఫ్ అంతా ఏడ్చారు. మీకు అర్థమైందండి? ఎంతకాలం ఏడ్చారు వాళ్ళు? 20 ఏండ్లంటే 20 ఏండ్లంటే ఈ యొక్క లోకంలో ఉన్న లెక్కల ప్రకారం ఒక లైఫ్ మాట, ఒక జీవితం, ఒక జీవిత చరిత్ర. జీవిత ఖైదు అంటారు చూడండి. 20 ఏండ్లు వేస్తాడు ఖైదు శిక్ష. ఒక లైఫ్ అయిపోయింది వాళ్ళకి. 20 ఏండ్లు వాళ్ళు దుఃఖించారు. చదువుదామా? సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం. మొదటి గ్రంథం, క్షమించండి, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. మందసము కిర్యత్యారీములో నుండి కాలము 20 సంవత్సరములైంది. ఇశ్రాయేలు యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. దుఃఖముతోనే వాళ్ళు బ్రతికారు, క్షేమంగా వాళ్ళు బ్రతకలే. 20 years మందసం ఉండవలసిన స్థానంలో లేదు. ప్రభావం అయిపోయింది. ప్రభావం పోతే దుఃఖమే, ఏడ్పే, మరణమే, నెమ్మది లేదు. ఆనాడు మందసం ఏ విధంగా అయితే ప్రభావం వెళ్ళిపోయిందో, దేవుని స్వరూపాన్ని కోల్పోయిన మనుషుడు కూడా ఈ భూమి మీదకి వచ్చి ఎంతో ఇబ్బంది, ఎంతో ఇరుకు, ఎంతో కష్టము, ఎంతో శ్రమ, మరణము మానవుని ఏలుబడి చేస్తున్న సమయాల్లో ఏ దేవుడైతే వెళ్ళిపోయాడో, ఏ దేవుడైతే విడిచిపెట్టాడో, మరలా అదే దేవుడు కీర్తన గ్రంథం 103వ అధ్యాయం రాస్తాడు. తండ్రి తన కుమారులు ఎలా జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారు ఎలా జాలిపడి ఆయన మరలా భూమి మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన? ఎలా వచ్చాడు? అప్పుడేమో మందసముగా వచ్చాడు. ఇప్పుడు ఎలా వచ్చాడు? మందసములో ఉండి ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ఇప్పుడు మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. ఎందుకోసం? ప్రతి మనిషి కొరకు ఆ మరణము ఆయన అనుభవించాలని. నువ్వు చచ్చిపోవద్దు, నీకు బదులుగా నేను చనిపోతా. అందుకే మనం చదువుతాం. ఎక్కడంటే రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు. దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు. 9-10 అనక్క. నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను దేవుని కొరకు మనుషులను కొని, చాలు, ప్రతి జనములో, ప్రతి భాష మాట్లాడే వారిలో, ప్రతి ప్రజలో ఆయన దేవుని కొరకు ప్రతి వంశము, ప్రతి భాష, ప్రతి ప్రజా జనములో
దేవుని కొరకు ఎవరిని కొన్నాడంటైనా మనుషులను కొన్నాడు. మనుషులు కొన్నాడు. కారణం ఏంటి? మనుషులు కొనవలసిన కారణం ఏంటి? మనుషుడు ఎక్కడున్నాడు? ప్రభావాన్ని కోల్పోయి మరణములో ఉన్నాడు, దుఃఖములో ఉన్నాడు. అర్థమైందా? పౌలు అంటాడు కదా, ఏమంటాడు? చదవండి. రోమీలకు రాసిన పత్రిక. రోమీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమనంటే, రండి 24వ వచనం, 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నేను దౌర్భాగ్యమైన వాడిని అయిపోయాను. ప్రభావం ఉన్నంతసేపు ఆ ప్రభావానికి లోబడలేకపోయాను. ప్రభావం ఉన్నంతసేపు ఆ ప్రభావాన్ని ఆరాధించలేకపోయాను. ప్రభావం ఉన్నంతసేపు ఆ ప్రభావాన్ని నిర్లక్ష్య పెట్టాను. నేనెంత దౌర్భాగ్యుడను! ఇప్పుడు ఏముంది నాకు? ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మనుషుడు ఉన్నాడంటే, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈయనకు ఒక ప్రశ్న వచ్చేసింది. చాలా దౌర్భాగ్యం అయిపోయాను. దేవుని ప్రభావాన్ని నేను పోగొట్టుకున్నాను. అయితే అదే పౌలు అంటాడు, ఏమన్నాడు చూడండి 8వ వచనంలో, 8:2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించి, ఎట్లనగా ధర్మశాస్త్రం దీన్ని జాలకపోయాను, దానిని దేవుడు చేశాను. ఇప్పుడు చెప్పేశాడు, ధర్మశాస్త్రం నన్ను విడిపించలేకపోయింది, కానీ దేవుడు నన్ను ప్రేమించి మహాగణుడయ్యుండి దూతల కంటే తక్కువవాడిగా చేయబడి భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? నా కొరకై నేను మరణించకుండా ఉండాలని నాకు బదులుగా ఆయన మరణం పొంది ఈ మరణము నుంచి నన్ను ఏం చేశాడు? మరలా విడిపించాడు. అందుకే మహిమా ప్రభావం గలవానిగా ఆయన మనం ఏం చేస్తున్నామంట? చూడగలము, లేక చూచే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మహిమా ప్రభావం గల కిరీటము ధరించిన రాజుగా, లేక అలంకరింపబడిన రాజుగా మనం ఆయన చూడగలం. యా సహోదరి సహోదరుడా, దేవుడు ఎంత ప్రేమించాడో చూడండి. మరణము, నువ్వు చనిపోకుండా ఉండాలి, నీకు మరణం ఉండకూడదు, నీకు దుఃఖం ఉండకూడదు, నీకు వేదన ఉండకూడదు. అందుకే నీ పాప భారం లేక నీ భారమంతా ఆయన మోసాడు. అందుకే ఆయన పేర్లలో అదొక పేరు, లోక పాపను మోసుకుని పోవు యోహాను సువార్త 1:29. నీ భారమంతా ఆయన మోసేశాడు, ఆయన భరించాడు. నీ గాయాలు, నువ్వు పొందవలసిన గాయాలు ఆయన పొందాడు. పాడతాం కదా పాట, గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు, గాయాములన్ యాములన్ నా కొరకై పొందేను క్రీస్తు. నీ కొరకు ఆయన పొందాడు. ఆయన పొంది ఆ గాయముల ద్వారా వచ్చిన రక్తము ద్వారా నిన్ను కొన్నాడు. నేనేం చేశాడైనా? కొన్నాడు. మర్చిపోకు, నేను మరలా కొన్నాడైనా. నిన్ను కొన్నాడు, ఆయన సొంతం చేసుకున్నాడు. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కన్నాను అని చెప్తున్నాడు ఆయన. నిన్ను కొన్నాడు, నిన్ను రక్షించుకున్నాడు. పాప మరణ నియమముల నుంచి నేనేం చేశాడు? విడిపించాడు. ధర్మశాస్త్రం పాపాన్ని కప్పింది, కానీ తీసివేయలే. కానీ యేసుప్రభువు వారైతే దూతల కంటే తక్కువవాడిగా చేయబడి చనిపోయి ఈ మరణపు ముళ్ళు విరుచుడు కొరకాయి, ఈ మరణం నుంచి నేను తప్పించుడు కొరకాయి మరలా నీ మీద జాలిపడి ఆ మంచి సమరైన వలె ఏం చేసినాడండి? ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళిపోతున్నాడు. అయితే దొంగల చేతిలో చిక్కి కొర ప్రాణంతో ఉన్నప్పుడు సమరయుడు ఏ విధంగా అయితే ఆదుకుంటూ వచ్చాడో, అలాగే ఈ లోకములో పాపములో చనిపోతున్న నిన్ను దేవుడు ఏం చేశాడు? ఆదుకున్నాడు, ప్రేమించాడు, నీ దుఃఖాన్ని తుడిచాడు. నిజంగా ఆ 2026 సంవత్సరాల క్రితము ఆ దేవుడు భూమి మీదకి మనిషి కుమారుడుగా రాకపోయి ఉంటే ఇంకా మరణము నిన్ను ఏలుబడి చేసేది, నీకు జీవం ఏమాత్రం కూడా లేదు. అయితే నీకు బదులుగా ఆయన మరణించి మరణపు ముళ్ళు విరిచేసి నీకు మరణము లేకుండా చేశాడు. అదే ఆయన యొక్క ప్రభావము. చెప్పండి, మరణము లేకుండా చేయడమే ఆయన యొక్క
ప్రభావం. ఆయన మహాత్యం కూడా అదే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన పేరులో ప్రభావం ఉంది, ఆయన స్వరములో ప్రభావం ఉంది, ఆయన వస్త్రంలో ప్రభావం ఉంది, ఆయన మనిషి కుమారుడుగా వచ్చిన ఆయన కిరీటములో మహిమా ప్రభావం ధరించిన వానిగా వచ్చాడైనా ఆయన కిరీటములో కూడా ఏముందంట? ప్రభావం ఉంది. ఆ ప్రభావాన్ని నీకోసము దేవుని ఆలయంలో ఉంచాడు. నిన్ను రక్షించుడు కొరకు, నిన్ను స్వస్థపరచుడు కొరకు, నిన్ను మరణమును తప్పించుడు కొరకు, నీ కన్నీరు తుడుచుడు కొరకు ఆయన ప్రభావాన్ని మన కోసమో ఎక్కడ ఉంచాడు చెప్పండి? దేవాలయంలో ఉంచాడు. రక్షించుకున్నాడు, దేవుని మందిరంలోనే ఉంచాడు. ఆయన చొక్కా అంచులు ఆయన ఆలయంలో ఉన్నాయి. కనుక ఇలాంటి ఆలయంలో చేర్చిన దేవుని మనసారగా మరణము లేకుండా చేసిన ప్రభువును మరి శ్లాఘించినట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు మన సహాయపడును గాక. ఆమె లేచి నిలబడి ఓ పాట పాడుకుంటాము. చివరి పల్లవి పాడినప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి.